హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హెల్దీ ఫ్లేవర్స్. నేను మీ సునీత కిరణ్. ఈరోజు నేను మీకోసం ఒక మంచి టేస్టీ, హెల్దీ, అలాగే ఈజీగా ఉండే రెసిపీని తీసుకుని వచ్చానండి. అదే కాలీఫ్లవర్ గ్రీన్ పీస్ కర్రీ. ఈ కర్రీ చాలా క్రీమీగా, చాలా కమ్మగా ఉంటుందండి. కొద్దిగా మసాలా ఫ్లేవర్ తగులుతూ చాలా యమ్మీగా ఉంటుంది. ఇంకొకటి ఫ్లేవర్డ్ రైస్ అంటే పులావ్ కానీ, బిర్యానీ కాంబినేషన్తో కానీ, లేదంటే రోటీస్, రుమాలి రోటీస్ ఏదైనా చాలా బాగుంటుంది. రెసిపీని నేను అన్ని టిప్స్తో పాటు చక్కగా బిగినర్స్ కూడా ఈజీగా చేసుకునే విధంగా నేను చూపించానండి. ఎప్పుడు నాన్ వెజే కాకుండా ఒక్కొక్కసారి ఇలాగ వెజిటేరియన్ ట్రై చేయండి, చాలా రుచిగా కుదురుతుంది. వీడియోని కంప్లీట్గా వాచ్ చేసి రెసిపీని తప్పకుండా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. మీరు కనుక ఈ ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే హెల్దీ ఫ్లేవర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక రెసిపీలోకి వెళ్ళిపోదాము. ముందుగా ఈ గోబీనండి అంటే కాలీఫ్లవర్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలో చెప్తున్నాను. ముద్దగా ఉండాలండి, ఫ్రెష్ది కాదనుకోండి, అప్పుడు దూరంగా గ్యాప్స్ వచ్చేసి అంత విడిపోయినట్టుగా ఉంటుందన్నమాట. చూసారా, ముద్దగా ఉంది, ఇలా ఉండాలి, అప్పుడే అది ఫ్రెష్దే అని అర్థం. పైన ఏమన్నా కాస్త నల్లగా ఉందనుకోండి, అదంతా కూడా తీసేసుకోండి. ఇప్పుడు నేను చూపించేది ఏంటంటే చక్కగా ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో అది చూపిస్తున్నాను. ముందు వెనకున్నది తీసేసుకోండి. ఆ చుట్టూరున్న ఆకులు కూడా ఉంటాయి కదా, అవన్నీ కూడా శుభ్రంగా తీసేసుకోండి. ఇప్పుడు 2 ముక్కలుగా కట్ చేసుకోండి. నేను ఒక అరభాగం మాత్రమే వాడుతున్నానండి, ఇది సరిపోతుంది. ఒక ముగ్గురికైతే నేను చూపించే క్వాంటిటీ సరిపోతుంది. ఇలా కట్ చేసుకోవడం వల్ల చక్కగా మనకి ఏమైనా పురుగులు ఉన్నా ఏమన్నా కూడా క్లియర్గా కనిపిస్తాయి. చక్కగా మనకి కావాల్సిన సైజులో కట్ చేసుకోవడం కుదురుతుంది అనమాట. అలా పైనుంచి కట్ చేసుకోవడం కంటే ఇలా 2 ముక్కలుగా కట్ చేసుకోండి, లేకపోతే ఇంకొక 2 ముక్కలు మళ్ళీ హాఫ్ చేసుకుని అలా కట్ చేసుకోండి. చక్కగా మీకు ఫ్లోరెట్స్ అన్నీ కూడా ఒకటే సైజులో కరెక్ట్గా వస్తాయి అన్నమాట. సో ఇలాగా అన్ని ఈక్వల్ సైజులో కట్ చేసుకోండి. ఇవన్నీ కూడా ఇలా కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను. ఒక అరముక్క మాత్రమే తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇవన్నీ కూడా గిన్నెలోకి వేసుకోవాలి. ఒక 5 నిమిషాలు జస్ట్ ఆ వేడి నీళ్ళలో ఉంచండి, బాయిల్కి రానివ్వండి. దీన్ని బ్లాంచింగ్ అంటారు. ఇలా చేయడం వల్ల చక్కగా అరుగుతాయి అన్నమాట. క్యాబేజ్ కానీ గోబీ కానీ ఇలానే చేయాలి. ఇంకొకటి ఏమైనా పురుగులు అలాంటివి ఉన్నాయనుకోండి, చక్కగా అవన్నీ పోతాయి. అవన్నీ చిల్లుల గిన్నెలో తీసి రెడీ పెట్టుకున్నాము. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే గ్రీన్ పీస్ ని ఉడకబెట్టుకుంటున్నాం. ఇవి మార్కెట్ నుండి తెచ్చుకొని అన్ని ఒలుచుకొని డీప్ ఫ్రీజర్ లో పెట్టుకున్నారనుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు. ఇవి ఒక 5 నిమిషాలు బాయిల్ చేసి ఆ నీళ్ళలోనే ఉంచుకోండి. బాయిల్ చేసిన తర్వాత అవసరం ఉన్నప్పుడు తీసుకొని ఇందులో వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. చాలా కొద్దిగా మాత్రమే వేసుకోండి. అలాగే కొద్దిగా వెన్న వేసుకోండి. ఈ బటర్ అనేది కొద్దిగా మెల్ట్ అవ్వాలి. ఈ బటర్ వేసుకోవడం వల్ల చాలా ఫ్లేవర్ఫుల్ గా ఉంటుందండి. మీకు ఇష్టం లేకపోతే పూర్తిగా ఆప్షన్లు ఏం పర్వాలేదు. ఈ గోబీ ఫ్లోరెట్స్ అన్ని కూడా దీంట్లో వేసేసుకోవాలి. ఫ్లేమ్ ని మీడియంలో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. జస్ట్ ఈ బటర్ లో కొద్దిగా అవి ఫ్రై అవ్వాలి. అప్పుడు చక్కగా ఫ్లేవర్ఫుల్ గా ఉంటాయి అన్నమాట ఈ ఫ్లోరెట్స్ అన్ని కూడా. ఇప్పుడు చిటికెడు పసుపు, అలాగే చాలా కొద్దిగా ఉప్పు అండి, చిటికెడు ఉప్పు వేసుకోండి. చాలా కొద్దిగా కారం. ఫ్లేమ్ని ఇప్పుడు లోలో పెట్టుకోండి స్పైస్ పౌడర్స్ వేసుకునేటప్పుడు. ఇవన్నీ వేసుకొని ఒక 3 to 4 minutes ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మీడియంలో పెట్టుకోండి కలుపుకునేటప్పుడు. ఫ్లేమ్ని చక్కగా ఒక 3-4 నిమిషాలు ఫ్రై చేసుకొని, డీప్ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఆ బటర్ ఫ్లేవర్, ఈ స్పైస్ పౌడర్స్ పెడితే సరిపోతుంది. అవన్నీ వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కొద్దిగా ఆయిల్ మాత్రమే వేసుకోండి. ఇప్పుడు 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని పొడవుగా సన్నగా తరుక్కున్నవి వేసుకుంటున్నాను. ఇవన్నీ ఇలా నలిపి వేసుకున్నారనుకోండి, చక్కగా ఫ్రై అవుతాయి, తొందరగా కూడా ఫ్రై అవుతాయండి. ఇవన్నీ కూడా కలుపుకుంటూ మగ్గించుకోవాలి. బ్రౌన్గా అవ్వాల్సిన అవసరం లేదండి, మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు చూసారా, ఉల్లిపాయలు కాస్త మగ్గినవి. ఒక 3 పచ్చిమిర్చి ముక్కలు కట్ చేసి వేసుకున్నాను. అలాగే ఒక 2 పండిన టమాటోలండి, మీడియం సైజ్ని ఇలా పొడవుగా తరుక్కొని వేసుకున్నాను. మూత పెట్టి కుక్ చేసుకోండి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకోండి. ఇవి సాఫ్ట్గా అవ్వాలన్నమాట, పచ్చి వాసన పోవాలి. ఇప్పుడు చూసారా, కాస్త సాఫ్ట్గా అయిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇవన్నీ కూడా మిక్సీ జార్లోకి తీసేసుకున్నాం. చల్లగా అయిన తర్వాత మాత్రమే ఎప్పుడు పేస్ట్ కొట్టుకోవాలండి, లేకపోతే ఆయిల్ అంతా సెపరేట్ అయిపోయి రుచి అంతా పాడైపోతుంది. ఇప్పుడు ఒక 5 వెల్లుల్లి రేకులు పొట్టు తీసి వేసుకున్నాను. అలాగే ఇంత మాత్రం అల్లం ఇలా కట్ చేసి వేసుకోండి. అప్పుడు చక్కగా మెదుగుతుంది అదంతా కూడా. ఇదంతా కూడా మెత్తని పేస్ట్ చేసుకోవాలండి. అవసరం పడితే ఒక 1 టేబుల్ స్పూన్ నీళ్లు వేసుకోండి, మాక్సిమం అవసరం పడదు. ఇప్పుడు అదే ప్యాన్ లో ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఒక ఇలాచి, 4 లవంగాలు, చిన్న చెక్క, ఒక బిర్యానీ ఆకు
2 ఎండుమిర్చి ముక్కలు చేసుకునే అవసరం లేదండి, యాజ్ ఇట్ ఈస్గా వేసేసుకోవచ్చు. ఫ్లేమ్ ఈ లోలో పెట్టుకోండి. ఈ మసాలా దినుసులు అన్నవి మాడిపోకూడదు, జస్ట్ దాంట్లో ఉన్న ఫ్లేవర్ మాత్రమే ఆయిల్లోకి రిలీజ్ అవ్వాలి. అలాగే 1/4 టీ స్పూను జీలకర్ర వేసుకోండి. అలాగే కొద్దిగా ఇంగువ, చిటికెడు వేసుకోండి, ఇంగువ సరిపోతుంది. ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా చక్కగా ఆయిల్లోకి రిలీజ్ అవ్వాలి, మాడిపోకూడదు. ఫ్లేమ్ని లోలో పెట్టుకోండి. ఇప్పుడు పేస్ట్ కొట్టుకున్నాం కదా, అదంతా కూడా వేసుకోవాలి. ఆ మిక్సీ జార్లో కొద్దిగా నీళ్లు వేసుకొని పెట్టుకోండి. అదంతా పేస్ట్ అది కూడా వేస్ట్ కాకుండా వేసేసుకోవచ్చు. ముందైతే ఇలాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ మనం కాస్త ఆయిల్లో మగ్గించాము. ఇలాగ ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం అనుకోండి, చక్కగా పచ్చివాసన అనేది కంప్లీట్గా పోతుంది. అప్పుడు గ్రేవీ బేస్ కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు కాస్త నీళ్లు వేసుకొని కలిపేసుకొని ఇందులో వేసేసుకుంటున్నాను. ఇలాగా ఒక 2 to 3 minutes కలుపుకుంటూ కుక్ చేసుకోండి. అప్పుడు పచ్చివాసన పోతుంది. మూత పెట్టుకొని ఫ్లేమ్ లోలో పెట్టుకొని కాస్త ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోండి. దానికి ఒక 3 నుంచి 4 నిమిషాలు టైం పడుతుందండి. మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండండి, అడుగంటకుండా ఉండాలి. అడుగంటుతుంది అనిపించింది అనుకోండి, 1 టేబుల్ స్పూను వాటర్ వేసుకోండి, సరిపోతుంది. అంతకుమించి అవసరం లేదు. ఇప్పుడు ఈ గ్రేవీ బేస్ కరెక్ట్గా రెడీ అయిన తర్వాతే మనం ఇప్పుడు స్పైస్ పౌడర్స్ వేసుకోవాలి. ఇప్పుడు సరిపడినంత ఉప్పు వేసుకోండి. ఇప్పుడు చాలా కొద్దిగా పసుపు, 1 టీ స్పూను కారం. ఇది ఎక్కువ స్పైసీగా ఉండదండి, లైట్గా మసాలా ఫ్లేవర్ తగులుతూ చాలా కమ్మగా క్రీమీగా ఉంటుంది. 1 టీ స్పూను ధనియాల పొడి, అలాగే 1/2 టీ స్పూను జీలకర్ర పొడి. ఇప్పుడు కొద్దిగా కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అండి, ఇది కలర్ కోసం మాత్రమే వేసాను. ఇది ఎక్కువ స్పైసీగా ఉండదు. ఫుడ్ కలర్కి ఇది మంచి హెల్దీ ఆప్షన్. అలాగే 1 టీ స్పూను కంటే కొద్దిగా ఎక్కువగా గరం మసాలా పౌడర్ వేసుకున్నాను. ఈ స్పైస్ పౌడర్స్ వేసిన తర్వాత ఫ్లేమ్ని లోలో పెట్టుకొని ఇలా కలుపుతూ కుక్ చేసుకోవాలి. ఆ స్పైస్ పౌడర్స్ కున్న పచ్చివాసన అంతా కూడా పోవాలి. ఒక 2 minutes కుక్ చేసుకోండి. ఇప్పుడు డ్రై రోస్ట్ చేసుకున్న శనగపిండి అండి, 1 టీ స్పూన్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకోకుండా జస్ట్ ఫ్లేమ్ లోలో పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకుని చల్లగా అయిన తర్వాత అప్పుడు ఇది వేసుకోవాలన్నమాట. అది ముందే చేసి పెట్టుకోండి. ఈ శనగపిండి వేసుకోవడం వల్ల ఏంటంటేనండి చాలా క్రీమీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది అనమాట. ఇది ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అండి. మంచి మసాలా ఫ్లేవర్ కరెక్ట్గా కుదరాలి, ఆ క్రీమీనెస్ రావాలనుకుంటే. అలాగే 2 టేబుల్ స్పూన్లు గడ్డ పెరుగు వేసుకోండి. పెరుగు వేసుకున్నప్పుడు ఎప్పుడూ కూడా ఈ శనగపిండి కాంబినేషన్తో వేసామనుకోండి, విరిగిపోవడం అంటూ జరగదు, చక్కగా బ్లెండ్ అవుతుంది అనమాట. ఇది ఒక టిప్. జనరల్గా పెరుగు వాడేటప్పుడు కొద్దిగా శనగపిండి కలిపి వేశారనుకోండి, విరిగిపోవడం అలాంటివి జరగవు. ఇంకోటి ఫ్లేమ్ని కూడా లోలో పెట్టుకోండి ఈ పెరుగుని బ్లెండ్ చేసేటప్పుడు. 2 టిప్స్ ఫాలో అవ్వండి. మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు కుక్ చేసుకోండి. ఆయిల్ అనేది కాస్త సెపరేట్ అవ్వాలి, పట్టుకున్న పచ్చివాసన అంతా కూడా పోవాలి. కాస్త అడుగంటున్నట్టు మీకు అనిపించింది అనుకుంటే మాత్రం 1 టేబుల్ స్పూన్ వాటర్ వేసుకోండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. తర్వాత ఇప్పుడు ఆయిల్ సెపరేట్ అయింది. ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసుకున్నాను. చక్కగా బ్లెండ్ చేసుకున్న తర్వాత గ్రీన్ పీస్ ఆ బాయిల్ చేసిన వాటర్లో ఉంచేసాం కదా, అప్పుడు తీసి వేసుకుంటున్నాను. ముందే తీసి పక్కన పెట్టుకోలేదు, అప్పుడుగా ఊడుకుంటాయి అనమాట అవి. ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న గోబీ ఫ్లోరెట్స్ కూడా వేసేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా కలుపుకోవాలి. ఇప్పుడు గ్రేవీ బేస్ అనేది కరెక్ట్గా ఉందండి. ఈ స్టేజ్లో మీరు ఉప్పు కారం కూడా మీరు సరి చూసుకొని వేసుకోవచ్చు. లేదంటే కాస్త కుక్ అయిన తర్వాత అన్ని ఫ్లేవర్స్ బ్లెండ్ అయిన తర్వాత కూడా చూసుకోవచ్చు. అప్పుడైతే కరెక్ట్గా ఉంటుంది. ఇంకా ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసుకోండి. కలుపుకొని మూత పెట్టుకొని ఫ్లేమ్ లోలో పెట్టుకొని ఒక 5 minutes కుక్ చేసుకోండి. ఇప్పుడు చక్కగా ఫ్లేవర్స్ అన్నీ కూడా బ్లెండ్ అయ్యాయి. ఈ స్టేజ్లో ఇప్పుడు చక్కగా కుక్ అయిపోయింది కదా, కాస్త ఆయిల్ కూడా సెపరేట్ అవుతుంది, స్టార్ట్ అయింది. ఇప్పుడు కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు తగిన నీళ్లు పోసుకోండి. మీకు ఎలా కన్సిస్టెన్సీలో కావాలి, కాస్త దగ్గరగా కావాలా, కొద్దిగా గ్రేవీ అన్నది కొద్దిగా పల్చగా కావాలి అనుకున్నారు, ఎలా కావాలనుకుంటున్నారో అలాగా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఫ్లేమ్ని లో టు మీడియం పెట్టుకొని ఒక 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి. చూస్తున్నారా, చక్కగా ఆయిల్ కూడా సెపరేట్ అవ్వడం స్టార్ట్ అయింది. ఈ స్టేజ్లోనే ఉప్పు కారం అనేది సరి చూసుకోండి. ముక్క చూసారా చక్కగా కుక్ అయింది, ఎక్కువ టైం పట్టదు. మరి మెత్తగా అయిపోకూడదండి, జస్ట్ కుక్ అయితే బాగుంటుంది. ఆ ముక్క అంటే ఆ పీసెస్ కూడా చక్కగా మనకి తింటున్నప్పుడు తగలాలన్నమాట నోటికి, అప్పుడే రుచిగా ఉంటుంది. మరి మెత్తగా మషీగా అయిపోయింది అనుకోండి బాగోదు. అలాగే చిటికెడు పంచదార వేసుకుంటున్నాం, ఎందుకంటే చక్కగా ఫ్లేవర్స్ అన్ని కూడా చక్కగా బ్యాలెన్స్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు డ్రై రోస్ట్ చేసుకున్న కసూరి మేతిని 1 టీ స్పూను ఒక ప్యాన్ లోకి తీసుకొని లో ఫ్లేమ్ మీద ఒక 2 minutes డ్రై రోస్ట్ చేసుకోండి. చల్లగా అయిపోయిన తర్వాత చేతిలో వేసి ఇలాగా మనం నలుపుతూ వేయాలి.
ఇలా క్రష్ చేస్తూ వేసుకున్నాం అనుకోండి, చక్కగా ఆరోమా అంతా కూడా మంచిగా రిలీజ్ అవుతుంది. ఈ కర్రీకి అంతా కూడా ఫ్లేవర్ అనేది పడుతుంది. ఆఖరిన ఈ కసూరి మేతి వేసుకుంటే చాలా ఫ్లేవర్ఫుల్ గా ఉంటుందండి. మీ దగ్గర ఇది లేకపోతే ఏం పర్వాలేదు, పూర్తిగా ఆప్షనల్, వేస్తే మాత్రం చాలా బాగుంటుంది. ఇప్పుడు కొత్తిమీరని సన్నగా తరుక్కొని వేసుకోవాలి. ఇంకా కర్రీ అన్నది రెడీ అయిపోయిందండి. ఈ కర్రీ చాలా సింపుల్ గా చేసుకోవచ్చండి, కాకపోతే చేసే విధానం కరెక్ట్ గా ఉందనుకోండి చాలా మంచి ఫ్లేవర్ని ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి చిన్న బటర్ ముక్క వేసేసుకొని మూత పెట్టేసి 1 నిమిషాలు పక్కన పెట్టేశారనుకోండి, చక్కగా ఫ్లేవర్ అంతా కూడా ఈ కర్రీకి పడుతుంది. 5 మినిట్స్ తర్వాత చక్కగా కుదిరింది. ఆ పీసెస్ అన్ని కూడా జస్ట్ కుక్ అయినాయి అనమాట, మెత్తగా అయిపోలేదు. ఇలా అయితేనే పర్ఫెక్ట్ గా ఉంటుందండి కూర. టేస్ట్ అంతా కూడా చాలా బాగుంటుంది. చూస్తున్నారా ఎంత పర్ఫెక్ట్ గా కుదిరిందో. ఆ గోబీ పీసెస్ కూడానండి మెత్తగా అయిపోలేదు, కరెక్ట్ గా కుక్ అయినాయి. ఇక్కడ నేను నాన్ కాంబినేషన్ తో సర్వ్ చేశాను. చక్కగా నిమ్మకాయ పిండుకొని ఇలాగ ఉల్లిపాయ నంచుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీరు ఎలా వచ్చిందో కూడా కమెంట్స్ లో పెట్టండి. మీకు గనక రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం హెల్దీ ఫ్లేవర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చక్కగా పీసెస్ అన్నీ కూడా కరెక్ట్గా కుక్ అయినాయండి, మరి ఎక్కువ మెత్తగా అవ్వలేదు. మన ఛానల్లో ప్రతి రెసిపీ కూడా టిప్స్తో ఉండడం వల్ల బిగినర్స్ చాలా ఈజీగా చేసుకోవచ్చండి. రెసిపీస్ ఏదైనా సరే, అది పచ్చళ్ళు కానివ్వండి, ఇలా కూరలు కానివ్వండి, పొడులు కానివ్వండి, ఏదైనా సరే తప్పకుండా ట్రై చేయండి. ఇలాగా రైస్ కాంబినేషన్తో బాగుంటుంది, పులావ్ కాంబినేషన్తో కూడా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేసి ఎంజాయ్ చేయండి. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు స్టే హెల్దీ, హ్యాపీ. థ్యాంక్ యూ.